హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఎక్కడున్నానా అని చూస్తున్నారా అండి? నేనైతే ఈరోజు బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చేసానండి. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత అందంగా ఉంటుందో, మన ఇంట్లో పచ్చటి మొక్కలుంటే ఆ ఇల్లు కూడా అంతే అందంగా కనిపిస్తుందండి. సో నేనైతే నర్సరీకి వచ్చేసాను. ఇక్కడైతే బ్యూటిఫుల్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి, రకరకాల పువ్వులు, అలాగే ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వాటి విశేషాలను మనం కూడా వెళ్ళి చూసేద్దాం, వచ్చేసేయండి. ఇలా చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. సో వైట్, మెరూన్, ఎల్లో, పర్పుల్ రకరకాల కలర్స్ అయితే ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మన ఇంట్లో కూడా ఇంత మంచి ఫ్లవర్ తో గానీ మన గార్డెన్ ని డెకరేట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది, అదిరిపోతుంది. అసలు ఇక్కడ ఎలాంటి మొక్కలు దొరుకుతాయి, ఏమైనా వెరైటీ మొక్కలు ఏమన్నా దొరుకుతాయేమో మనం వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఇక్కడైతే చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి. సో ఏమైనా వెరైటీ మొక్కలు గానీ, ఫ్లవర్స్ లో ఎన్ని రకాలు? ఫ్లవర్స్ ఉంటాయండి, ఫ్రూట్స్ రకాలు, ఫ్లవర్స్, క్రాటన్స్, అలా అన్ని వెరైటీస్ ఉంటాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్, గ్రాస్ కూడా ఉంటదండి. ఎవరైనా పార్క్ లాగా ఇంట్లో చేసుకోవచ్చు. చేస్తామండి, మెయింటెనెన్స్ కూడా చేస్తాం. ఏ ప్రైస్ నుంచి ఉంటాయి స్టార్టింగ్? అంటే 30 రూపీస్ స్టార్టింగ్. 30 రూపీస్. ఏ మొక్కది? అంటే 30 రూపీస్ అంటే క్రాటన్, చిన్న క్రాటన్స్ ఉంటాయి కదా, కోలియస్ అట్లా. చామంతి గట్ట అయితే 60 రూపీస్ అట్లా. ఫ్రూట్స్ రకాలు కూడా ఉన్నాయండి, వెరైటీస్. వస్తుంటారు కస్టమర్స్ బాగా? బాగా వస్తారండి. గాయత్రి నర్సరీ అండి. గాయత్రి నర్సరీ పేరు గాయత్రి నర్సరీ అండి. సో కస్టమర్స్ మా ముందే చాలా మంది వచ్చి కార్లలో, ఆటోలో చాలా మొక్కలు అయితే తీసుకెళ్లారు. సో ఎట్లా అండి, మీరు ఇవన్నీ ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? బెంగళూరు, పూణే, మహారాష్ట్ర. సో దీన్ని వీటి మెయింటెనెన్స్ కోసం ఎట్లా కేర్ తీసుకుంటారు? ఇట్లా ఫ్రెష్ గా ఉండాలంటే ఎప్పుడు అంటే మామూలుగా మెయింటెనెన్స్ ఉంటది, చేసుకో. సో ఇప్పుడు చెట్లు పెంచుకునే వాళ్ళకి ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే మట్టి, దాన్ని పెంచడానికి మట్టి దొరకట్లేదు. అవి కూడా ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? ఉందండి, మట్టి ఉంది. మట్టి కూడా ఉంది. మట్టి, వర్మి కంపోస్ట్, కోకోపీట్. ఏమన్నా వెరైటీ మొక్కలు ఉండే మాకు చూపిస్తారా ఇక్కడ? ఉన్నాయండి. ఏంటి దీని వెరైటీ? ఆక్సిజన్ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్. సో అవి చాలానే ఉన్నాయండి ఇక్కడ అయితే. ఇండోర్ ప్లాంట్స్, వీటికి వాటర్ మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. 4 days కి ఒకసారి వాటర్, టీ గ్లాస్. ఇది కూడా ఇండోర్ ప్లాంట్, ఆక్సిజన్ ప్లాంట్స్ అంట. సో ఇవి కూడా, ఇవన్నీ ఇండోర్ అండి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్. సో మనము ఇంట్లో ఇల్లు డెకరేట్ చేసుకోవాలంటే ప్లాస్టిక్వి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ట్రీస్ అవి పెట్టుకుంటాం కదా, హ్యాపీగా మనం ఇవి అయితే పెట్టుకోవచ్చు. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ అంట ఇవి. మందార పువ్వులో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సో ఫ్లవర్స్ కూడా కలర్ఫుల్ గా ఉన్నాయి, చాలా మంచి కలర్ ఇది. చాలా మందికి మందార పువ్వు చెట్లు ఇంట్లో పెంచుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఈ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది, చిన్న ఫ్లవర్ లా వచ్చింది చూడండి. ఇక్కడ గ్రాస్ కూడా అవైలబిలిటీలో ఉందండి. సో మీ గార్డెన్ లో గ్రాస్ వేసుకోవాలంటే కూడా వీళ్ళు ఇంటికి వచ్చి చేసిస్తారా? చేసిస్తామండి. చేసిస్తాం. ఎంత పడుతుందండి ఇట్లా ఒక స్క్వేర్? స్క్వేర్ అంటే 120 రూపీస్ అండి. 120. ఫీట్ వచ్చి 25 రూపీస్. ఓకే, ఫీట్ 25 రూపీస్ అంట. సో మన గార్డెన్ బ్యూటిఫుల్ గా అయితే రెడీ అయిపోతుంది. గ్రాస్ వేసుకొని చుట్టూ ఫ్లవర్స్ కానీ, ఇంకేదైనా క్రోటన్ చెట్లు కానీ పెట్టుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది. మన ఇల్లే మన స్వర్గంలా అనిపిస్తుంది. సో ఇట్లా గ్రాస్ కూడా ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉందండి. సో ఈ గ్రాస్ అయితే మన ఇంటికి వచ్చి వీళ్ళే మనకు రెడీ చేసి ఇస్తారు. మన గార్డెన్ కి తగ్గట్లుగా ఎంత, ఒక స్క్వేర్ కి 22 రూపీస్ పడుతుందంట. సో ఎంత పడితే అంత అమౌంట్ అవుతుంది. సో చూసారు కదండి, గాయత్రి నర్సరీలో బ్యూటిఫుల్ ఫ్లవర్స్, అలాగే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్రూట్స్, అలాగే మనకు మొక్కలకు కావలసిన మట్టి, గార్డెన్ లో వేసుకునే గ్రాస్ కూడా ఇక్కడ లభిస్తున్నాయండి. సూపర్ గా ఉన్నాయి. ఒక్కొక్క ప్లాంట్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా కేర్ఫుల్ గా కూడా వీళ్ళు చూసుకుంటూ ఉన్నారు. సో మీకు కూడా మీ గార్డెన్ ని బ్యూటిఫుల్ గా రెడీ చేసుకోవాలంటే ఖచ్చితంగా విచ్చేసేయండి గాయత్రి నర్సరీకి. ఇది అన్నమయ్య సర్కిల్ దగ్గర ఉంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.